హాయ్ వ్యూయర్స్. బేసిక్గా ఏంటంటే లాక్డౌన్ టైంలో ప్రతి ఒక్కరు కూడా చాలా వరకు ఇంట్లో ఉండి పిచ్చి పిచ్చిగా సినిమాలన్నీ చూసేశారు. అంటే ఫిలిమ్స్ అనగానే థియేటర్స్ క్లోజ్, ఒకవేళ వెళ్ళినా కూడా ప్యానిక్, చాలా భయమైన సిచ్యువేషను. సో అలాంటి ప్యానిక్ మూమెంట్లో మనం థియేటర్స్కి వెళ్ళలేం. సో వాళ్ళు కూడా క్లోజ్ చేసేసారు. సో ఇంట్లో ఉండి ఏం చేస్తారు, అందరూ కూడా ఓటీటీ, ఈటీటీ, అమెజాన్ ప్రైమ్, నెట్ఫ్లిక్స్ ఇవన్నీ కూడా చాలా హ్యాపీగా సెలబ్రిటీస్ దగ్గర నుంచి ప్రతి ఒక్కరు హ్యాపీగా చూసుకున్నారు ఫిలిమ్స్. ఇదంతా ఒకటైతే ఓటీటీ ప్లాట్ఫామ్ న్యూగా వచ్చింది. ఇప్పుడు ప్రజెంట్ అయితే ట్రెండీ అదేనండి. సో అలాగా చిన్న ఫిలిమ్స్ దగ్గర నుండి పెద్ద ఫిలిమ్స్ వరకు, ఇప్పుడు చిన్న ఫిలిమ్స్ అంటే మేము చిన్న ఫిలిమ్స్ మేము చేయం, మాకు కంటెంట్ అయితే చాలు అని అంటున్నారు. కాబట్టి సో అలాంటి కంటెంట్ కరెక్ట్గా పర్ఫెక్ట్గా ఉంటే మేము ఎలాంటి ఫిలిం అయినా మేము ఇంత బడ్జెట్లో మేము క్లోజ్ చేసుకుంటాం అంటున్నారు. సో ఈరోజు మనతో మాట్లాడడానికి సో నెట్ఫ్లిక్స్ కానివ్వచ్చు, అమెజాన్ కానివ్వచ్చు, సో ఇలా చాలా వరకు ఓటీటీ ప్లాట్ఫామ్స్లో ఫిలిమ్స్ ఇబ్బంది పడే వాళ్ళందరి కోసం ఎలాంటి ఓటీటీ ప్లాట్ఫామ్లో ఎలాంటి కంటెంట్ని రిలీజ్ చేస్తారు అనేది రాజీవ్ గారు మనతో పాటు ఉన్నారు. సో మాట్లాడి తెలుసుకుందాం. హాయ్ రాజీవ్ గారు. హాయ్ అండి. ఎలా ఉన్నారు? నమస్తే. ఫైన్ అండి. హౌ ఆర్ యూ? సూపర్, థ్యాంక్ యూ సో మచ్. సో ఓటీటీ ప్లాట్ఫామ్ అనేది ఇప్పుడు ప్రజెంట్ అయితే ట్రెండింగ్ అండి. సో దాంట్లో ఏంటంటే మంచి కంటెంట్ ఉంటే ఖచ్చితంగా తీసుకునే వాళ్ళు మీరు ఉన్నారు. సో ఇప్పుడు మాకు ఒక ఎనర్జీ వచ్చింది. ఓకే, మేము ఎలాంటి మంచి కంటెంట్ తీస్తే థియేటర్స్ దొరకడం చాలా కష్టం. ఒకవేళ థియేటర్ దొరికిన 1 వీక్కి మించి అందులో ఉంచట్లేదు. నెక్స్ట్ సిచ్యువేషన్ ఏంటి, ఫిలిం ఇంకా చూడాలి, మా కంటెంట్ అంతమందికి తెలియాలి అంటే ఓటీటీ ప్లాట్ఫామ్ అనేది చాలా యూస్ఫుల్ అనమాట. అలా ఫిలిమ్స్ వాళ్ళందరికీ ఒక మంచి బూస్టప్ ఇస్తున్నారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళందరి తరపు నుంచి థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఎలాంటి కంటెంట్ని మీరు తీసుకుంటారు బేసిక్గా? See, generally we don't judge the content. We procure the content only based on technicalities and what kind of an aspects we have. ప్రతి ఒక్క ఓటీటీకి సపరేట్ ఒక టెక్నికల్ ఆస్పెక్ట్స్ ఉంటాయి. దానికి ఇది మీట్ అయితే వీ విల్ ప్రొక్యూర్ దట్ కంటెంట్ అండ్ విల్ మేక్ దట్ కంటెంట్ అవైలబుల్ టు ది ఆడియన్స్. ఓకే, యాజ్ సింపుల్ యాజ్ ఇట్. అంతే. సో అంటే మీరు ఏ రిలేటెడ్ దానికి చేస్తూ ఉంటారు ఫిలిమ్స్? లైక్ ఈస్ట్ వెస్ట్ ఎంటర్టైనర్స్ ఏవేంటి అంటే అమెజాన్, ఓకే, హాట్స్టార్, ఓకే, నెట్ఫ్లిక్స్ ఇంటర్నేషనల్ కంటెంట్ అండి. ఇండియాలోకి వచ్చేసేసరికి హంగామా, ఎయిర్టెల్, ఎంఎక్స్, వోడాఫోన్, రకరకాల ఓటీటీస్కి వీఆర్ ప్రైమ్ వెండర్స్. అచ్చా. సో మొత్తానికైతే అంటే ఎలాంటి వాళ్ళు మిమ్మల్ని అప్రోచ్ అవుతూ ఉంటారు? చాలామంది అండి. ఐ గాట్ లాట్ ఆఫ్ కాల్స్. అంటే ఇప్పుడు ఎవరు ఎంతమంది జెన్యూన్నో తెలియదు. ఇట్స్ లైక్ ఎ చేంజ్. సమ్ పీపుల్ విల్ కాల్ మీ అండ్ సే మూవీ ఉండిందండి చేస్తాము అది ఇది. ఓకే రైట్, డిస్కషన్లోకి వెళ్ళేసరి అన్నీ అయిపోయిన తర్వాత లేదు నాది కాదండి, మా బాబాయ్దో, మా బామర్దులో, లేకపోతే ఇంకొకరిదో, ఇట్లా అన్నీ అనమాట. బట్ ప్రొడ్యూసర్స్, డైరెక్టర్స్, ఎవ్రీ వన్ ఈజ్ మీటింగ్. అండ్ ఇప్పుడు కొత్తగా చేయబోయే ప్రాజెక్ట్స్కి కూడా దే ఆర్ టేకింగ్ సమ్ కైండ్ ఆఫ్ సజెషన్స్ అండ్ గైడెన్స్ ఫ్రమ్ ఈస్ట్ వెస్ట్. ఎట్లాగైతే ఏ బడ్జెట్లో అయితే ఇట్ విల్ వర్క్ ఇట్ అవుట్ అండ్ వాట్ కైండ్ ఆఫ్ కంటెంట్ విల్ పుల్ అవుట్ టు ది మోర్ ఆడియన్స్, ఇవన్నీ కూడా. సో దేర్ ఆర్ మిక్స్డ్ పీపుల్ ఆఫ్ గ్రూప్ ఆఫ్ పీపుల్ హూ ఆర్ వాచింగ్ అండ్ హూ ఆర్ గెటింగ్ టు అస్. ఓకే. సో యాక్చువల్గా మీరు చూసే ఉంటారు, చాలామంది ప్రాబ్లమ్స్ ఫేస్ చేసి ఫిలిమ్స్ అనే ప్యాషన్తో వచ్చే వాళ్ళు నెంబర్ ఆఫ్ పీపుల్ ఉంటారు. సో అలా మీరు ఈ మధ్యకాలంలో చూసే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? అంటే ఎలాంటి కైండ్ ఆఫ్ పీపుల్ మిమ్మల్ని అప్రోచ్ చేయాలి అంత స్ట్రాంగెస్ట్గా? స్ట్రగుల్స్, ప్రాబ్లమ్స్, ఇష్యూస్ ఎప్పుడు ఆగవు, ఎప్పుడు లేకుండా ఉండవు. ఎస్, లైఫ్లో అది క్యారీ అవుతూనే ఉంటుంది. అయితే నా దగ్గరికి వచ్చిన మేము చేసిన లాస్ట్ 120 ఫిలిమ్స్లో 120 ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ 120 ఇష్యూస్తోనే వచ్చారండి. 120 మెంబర్స్ అంతే స్ట్రగుల్స్ చేసుకొని సినిమాలు చేసేసి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్రొడ్యూసర్ ఉన్నారు, నా ఒక నెంబర్ కోసమే, ఫోన్ నెంబర్ కోసం హీ హాస్ గాన్ టు సో మెనీ పీపుల్ అండ్ హీ హాస్ టేకెన్ 15 days టు జడ్జ్ దట్ నేను జెన్యూన్గా రాజీవ్నా కాదా అని. ఆ ఫోన్ నెంబర్ రావడానికి కూడా సో మెనీ పీపుల్ హ్యావ్ ఆస్క్డ్ దిస్ మచ్ ఆఫ్ ఎక్స్ అమౌంట్. నేను నెంబర్ తీసుకున్నప్పుడే అంత పెట్టలేదేమో పాపం. అయ్యో, ఓకే, లిటరల్లీ. అండ్ ప్రొడ్యూసర్ ఆ మూమెంట్ నన్ను కలిసినప్పుడు హీ జస్ట్ టచ్ మీ అండ్ సెడ్ లైక్ ఫైనల్లీ ఐ మెట్ యూ అండి. అంటే ఐ ఫెల్ట్ లైక్ నేను ఎంత ఫెయిల్ అయ్యాను అని, అంటే ఎంతమంది కనెక్టివిటీకి నేను అంత దూరంగా ఉన్నానని మాకు అనిపించింది. సో వెరీ సూన్ వీఆర్ కమింగ్ విత్ సమ్ ఇన్నోవేటివ్ థింగ్, ఈస్ట్ వెస్ట్ ఎంటర్టైనర్స్. ప్రతి ఒక్క సెక్టర్ ఆఫ్ పీపుల్కి మేము చాలా రీచ్లో ఉంటాం అండ్ మీలాంటి వాళ్ళందరి వల్ల కూడా వీఆర్ గెటింగ్ ఎక్స్పోజ్డ్. ఓకే. సో ఇప్పుడు మీరు చెప్పే పాయింట్ సీరియస్లీ
ఎంతోమంది షార్ట్ ఫిలిమ్స్ కానివ్వచ్చు, ఒక కవర్ సాంగ్ కానివ్వచ్చు, మంచి కంటెంట్తో కానివ్వచ్చు, వెబ్ సిరీస్ కానివ్వచ్చు, వాళ్ళు చేస్తారు. ప్యాషన్ ఉంటుంది, టాలెంట్ ఉంటుంది. ఎంతోమంది ఆర్టిస్టులు, కొన్ని క్రోర్స్ ఆఫ్ పీపుల్ ఈ ప్యాషన్తో ఉన్నారు ఇండస్ట్రీలో. అది ఎక్కువగా అంటే ప్రతి ఇండస్ట్రీలో ఉన్నారు. బట్ మనం చూస్తూనే ఉంటాం ఏదో ఒక కాన్సెప్ట్తో. పాపం టిక్టాక్ క్లోజ్ అయినా కూడా అలాంటి టాలెంట్స్ ఎన్నో బయటపడ్డాయి. ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారంటే, కెమెరా కొనుక్కోవడానికి స్తోమత లేకపోయినా యాక్టింగ్ టాలెంట్ ఉంది, సో మనకి ఎవరో ఒక ప్రొడ్యూసర్ వస్తే మనం ఏదో ఓటీటీ ప్లాట్ఫామ్లో అయినా సరే తర్వాత సేల్ చేసుకోవచ్చు అనే థాట్తోనే దిగే వాళ్ళు నెంబర్ ఆఫ్ పీపుల్ ఉన్నారు. సో ఇప్పుడు మీరు చెప్పే పాయింట్లో మిమ్మల్ని రీచ్ అవ్వాలి అన్నా, మిమ్మల్ని వాళ్ళు కాంటాక్ట్ చేయాలి అన్నా, సో వాళ్ళకి ఎలా పాసిబుల్? మా మీడియా త్రూ చెప్తే అట్లీస్ట్ వాళ్ళు అలా అయినా రీచ్ అవుతారు. నౌ ఇట్స్ వెరీ ఈజీ అండి. ప్లీజ్ గూగుల్ రాజీవ్ ఈస్ట్ వెస్ట్ అండ్ లుక్ ఫర్ మై ఈస్ట్ వెస్ట్ ఎంటర్టైనర్స్. వీ హ్యావ్ అవర్ నెంబర్, ఈమెయిల్ ఐడి, ఎవ్రీథింగ్. దే కెన్ రీచ్ అస్. అండ్ వన్ మోర్ పర్సెప్షన్ ఈస్, చాలామంది టాలెంటెడ్ పీపుల్ ఉన్నారు, రైట్? అండ్ టాలెంటెడ్ పీపుల్ ఉన్నప్పుడు వాళ్ళందరూ ఒక వే ఆఫ్ థాట్లో పోకూడదండి. ఏంటంటే ఇప్పుడు చాలామంది నాకు ఒక కాల్ వచ్చింది, ఐ డోంట్ వాంట్ టు మెన్షన్ ద కాల్ అని. ఒక 15 minutes డ్యూరేషన్ కంటెంట్ చేశాను సార్. ఐ హ్యావ్ స్పెండ్ సమ్ ఎక్స్ అమౌంట్. 15 minutesకి అంత ఎక్స్ అమౌంట్ పెట్టాల్సిన అవసరం లేదు బేసికల్గా. అండ్ హీ వాజ్ జస్ట్ ఫైటింగ్ విత్ మీ, నేను దాన్ని అవుట్ రేటెడ్ అమ్మాలి సార్. 15 minutes కంటెంట్ ఏ ఓటీటీలో తీసుకుంటారు కానీ ఎవరు ఎలా సేల్ చేస్తారు? ఈవెన్ ఫర్ ది ఫిల్మ్ మేకర్స్ ఆర్ ద టెక్నికల్ పీపుల్, వీఆర్ సేయింగ్ ప్లీజ్ సీ వాట్ కైండ్ ఆఫ్ అ కంటెంట్ యూ ఆర్ డూయింగ్ అండ్ వాట్ కైండ్ ఆఫ్ బడ్జెట్ యూ హ్యావ్ టు డూ, అండ్ ప్లీజ్ గెట్ అవుట్ ఆఫ్ ద ఫీలింగ్ దట్ మనం ఏది చేసినా ఏం తీసినా కూడా అది వెంటనే వెళ్ళిపోతుంది, సేల్ చేసేసుకోవచ్చు, ఎలాంటి వాళ్ళు కొనేసుకుంటారు. ఆ ఫీలింగ్లోంచి బయటకు వచ్చేసి డూ జస్టిస్ టు ది కంటెంట్ అండ్ వాట్ వీఆర్ స్పెండింగ్ ఆన్ ఇట్, ఇట్ విల్ డెఫినెట్లీ కమ్ బ్యాక్ టు యూ. ఓకే. అండ్ ఇంకోటి ఏంటంటే, ఈ కంటెంట్స్లో కూడా డ్యూరేషన్స్ బట్టి అమౌంట్ ఏమైనా ఇవ్వడం జరుగుతుందా, లేకపోతే ఎలా ఉంటుంది? పే అనేది ఎలా ఉంటుంది? ఇప్పుడు ఎగ్జాంపుల్, నా దగ్గర ఒక ఫిలిం ఉంది, 2 hours, 2.5 hours, లేదంటే ఒక కంటెంట్ ఉంది, అది ఒక 15 minutes, హాఫ్ అన్ అవర్, 1 hour, లేదు అంటే 10 minutes. సో వెబ్ సిరీస్ ఉంది, షార్ట్ ఫిలిమ్స్ ఉన్నాయి, కవర్ సాంగ్స్ ఉన్నాయి, ఇవన్నీ కూడా చేయొచ్చు. బట్ ప్రతి ఒక్క దానికి డ్యూరేషన్ బట్టి పేమెంట్ ఉంటుందా, లేదు అంటే ముందుగా పేమెంట్ మీరు తీసుకోగానే ఇచ్చేస్తారా? వ్యూయర్స్ బట్టి పేమెంట్ అనేది రిటర్న్ ఉంటుందా? ఎలా ఉంటుంది కేటగిరీస్? ఆఫ్ కోర్స్ కదా. ఇప్పుడు మీరు హైదరాబాద్ నుంచి బాంబే వెళ్తే ఒక ఫేర్ ఉంటుంది ఫ్లైట్లో, అదే హైదరాబాద్ నుంచి చికాగో వెళ్తే ఇంకో ఫేర్ ఉంటుంది. సో దట్స్ ఆల్ డ్యూరేషన్ అండ్ డిస్టెన్స్ అండ్ ఆల్సో ద వే ఆఫ్ క్లాస్ వాట్ యు ఆర్ పికింగ్ అప్. ఇన్ ద సేమ్ వే కంటెంట్ డ్యూరేషన్ బట్టి, దాని మేకింగ్ బట్టి ఎంతవరకు ఏంటి అనేది ఒక గేజ్ ఉంటుంది, దానికి ఒక మీటర్ ఉంటుంది, దానికి ఒక ఫిక్స్డ్ పారామీటర్స్తో లైన్స్ ఉంటాయి అన్నమాట ఫినాన్షియల్ వైజ్గా. సో దట్ విల్ బీ డిపెండింగ్ అపాన్ ద డ్యూరేషన్ అండ్ ఆల్ దిస్ థింగ్స్. ఓకే. సో అంటే పే అనేది, పే ఆఫ్ మోడ్ అనేది మీరు ఆల్రెడీ చెప్పారు. అంటే లైక్ మినిట్స్ బట్టి, హవర్స్ బట్టి, లైక్ కాంటెంట్ బట్టి, డిపెండ్ అపాన్ ఓటీటీస్. సి అమెజాన్ విల్ డీల్ విత్ పర్ అవర్, Hungama, Airtel, MX will deal with per viewer. It depends upon OTTs. వాళ్ళ సిస్టమ్ వేర్ అన్నమాట. అంటే వ్యూస్ బట్టే ఉంటుంది, పేమెంట్ అనేది ముందు కాంటెంట్ తీసుకోగానే ఇవ్వడం అనేది ఉండదు. ఇట్ డిపెండ్స్ అగైన్. ఓకే. ఇప్పుడు కొన్ని కాంటెంట్స్కి దే విల్ కమ్ యాజ్ అన్ అప్ ఫ్రంట్ మనీ, కొన్ని కాంటెంట్స్ అలా ఫ్రంట్ మనీ వచ్చేవి ఏ కేటగిరీస్ ఉన్నాయి? అట్లా స్పెసిఫిక్గా ఏం లేదండి. ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో అవుట్ రేటెడ్ ఆఫ్ ది కంటెంట్స్ గోయింగ్ ఇన్ OTT has become very difficult. ఓకే. Most of them will be going on revenue streaming. Even for the revenue streaming, the contents are overloaded. Because the OTTs are coming up like umbrellas. మీకు ఆ అంబ్రిల్లాస్ కింద కూడా ఇప్పుడు ఒక అంబ్రిల్లా కింద 2-3 పడతాం. కానీ అదే ఒక అంబ్రిల్లా అంటే ఒక ఓటీటీ కింద 20-30 ఉంటున్నప్పుడు వాట్ కంటెంట్ దే కెన్ జడ్జ్? ఎంతమంది పీపుల్ని పెట్టుకుంటారు వాళ్ళైనా జడ్జ్ చేసుకుని ఇది పోతుందా లేదా ఆడియన్స్కి? ఇదంతా వాళ్ళకి కాస్టింగ్ ఎఫెక్టివ్, వీళ్ళకి కూడా టైం డ్యూరేషన్ చాలా ఎక్కువైపోతుంది. ఈ ప్రాసెస్లోనే చాలా కంటెంట్స్ బయటికి రాకుండా కిల్ అయిపోతున్నాయి. సో ఇట్స్ ఆల్ లైక్ డిపెండ్స్ అపాన్ ద కాంటెంట్, ఇట్ డిపెండ్స్ అపాన్ ది డ్యూరేషన్ అండ్ ఆల్సో ఇట్ డిపెండ్స్ అపాన్ ది కాస్టింగ్ ఆల్సో. ఓకే. కొన్ని వరకు కాస్టింగ్ బట్టి కూడా మనకి కొన్ని ప్రైజింగ్ కోసం. ఓకే. ఓకే. సో మీకు ఎలాంటి రూల్స్ ఉంటాయి? మాకుండే రూల్స్ అలా కంటెంట్ జానర్, ఓకే, అండ్ ఆల్సో టెక్నికల్ ఆస్పెక్ట్స్. It should meet the parameters of the described OTT paranga technicalga,
So based on that, we'll judge it, we'll run it to the QC, and if that is passing, the movie will be published. ఓకే. సో దిస్ ఇస్ అంటే ఇది జెన్యున్ ప్రోడక్ట్ అని కానీ ఇది జెన్యున్ ఫిలిం లేదు అంటే ఇలా ఎలా ఫైండ్ అవుట్ చేస్తూ ఉంటారు మీరు? అంటే జెన్యూన్ అంటే వాట్? అంటే ఇప్పుడు యాక్చువల్గా చాలామంది మిడిల్ పీపుల్ కొంతమంది ఉంటారు, మెయిన్ డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్, ఫిలిం రిలేటెడ్ పర్సన్స్ సపరేట్ ఉంటారు, మధ్యలో తీసుకొచ్చే వాళ్ళు కొంతమంది ఉంటారు. సో మీ వరకు వచ్చేది ఫైనల్ అవుట్పుట్ అనేది చాలా డ్యూరేషన్ పడుతుందని చెప్పారు. లైక్ ఇప్పుడు మిమ్మల్ని కలవాలి అంటేనే, మిమ్మల్ని డైరెక్ట్ మీ కాంటాక్ట్ నెంబర్ తీసుకోవాలంటేనే మధ్యలో ఒక దగ్గరగా ఒక 20-25 మెంబర్స్ కలిస్తే కానీ మీ వరకు రావట్లేదు, చేరట్లేదు. బికాజ్ ఇలాంటివి ఏంటంటే ఇలా వచ్చే వాటిలో మీరు చూసేవాళ్ళు, చెప్పేవాళ్ళు ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ ఏమని చెప్తున్నారు? దెన్ వీ విల్ ఆల్సో కమ్ టు నో ఎవరు మీడియేటరు లేకపోతే ఎవరు మిడిల్ మ్యాన్ అనేది మనకు అర్థమైపోతుంది. బికాజ్ వెన్ వీ యాస్ సర్టన్లీ అబౌట్ రైట్స్ ఎక్కడ ఉన్నాయి, ప్రాపర్గా టెక్నికల్గా దాని గురించి ఆలోచించినప్పుడు, మాట్లాడినప్పుడు సమ్వేర్ ద పర్సన్ విల్ బి ఫంబల్డ్, ఎక్కడో చోట తడబడతాడు. లేకపోతే ఇన్ఫర్మేషన్ లేదు, నేను తర్వాత చెప్తాను, లేకపోతే లేదు నేను కాదు రైట్ పర్సన్ అనేది ఎప్పటికప్పుడు ఎంటర్ అవుతుంది. సో అండ్ మోర్ ఓవర్ వెన్ వీ సైన్ ది అగ్రిమెంట్స్ అండ్ ఆల్ దీస్ థింగ్స్, వీ నీడ్ ద ప్రొడ్యూసర్ అథారిటీ అండ్ ఆల్ దీస్ థింగ్స్. వీ ఆల్సో క్రాస్ వెరిఫై ఇఫ్ ద మూవీ ఈజ్ రిలీజ్డ్. ఓకే, వీ విల్ లుక్ ఇన్ టు ది, వీ హ్యావ్ సమ్ వెబ్సైట్స్ అండ్ ఆల్, IMDbలో చూస్తాము, బుక్ మై షోలో చెక్ చేసుకుంటాం, రిలీజ్ కాలేదు. సో వీ విల్ యాజ్ ది ప్రొడ్యూసర్స్ అగ్రిమెంట్ అండ్ ఆల్ దీస్ థింగ్స్. ఆల్రెడీ కౌన్సిల్లో రిజిస్టర్ అయి ఉంటారు. ఈ ఫిలింకి సపోజ్ XYZ ఫిలింకి ABC ప్రొడ్యూసర్ కౌన్సిల్లో రిజిస్టర్ అయి ఉంటారు. వీ విల్ క్రాస్ వెరిఫై ఇట్ అండ్ ఆల్ దీస్ థింగ్స్. ఓకే, ఇప్పుడు ఎగ్జాంపుల్ నేనే ఒక ఫిలిం డైరెక్టర్, నేను ఆల్రెడీ ఫిలిం చేశాను, బట్ అది నాకు థియేటర్స్ ప్రాబ్లం వల్ల రిలీజ్ కాలేదు, లేదు అంటే కాంట్రవర్సియల్ ఉందని, లేదు అంటే కొన్ని పర్మిషన్స్ ఉంటాయి కదా, ఆ పర్మిషన్స్ వల్ల ఆగిపోయింది. సో నేను అది OTT ప్లాట్ఫామ్ చేసుకోవచ్చు. లైక్ కొన్ని బూతులు యూస్ చేసినవి వాళ్ళు పర్మిషన్స్ ఇయ్యరు, శాటిలైట్స్ వాళ్ళు, లేదు అంటే అట్లా. సో కానీ నేను దాన్ని OTT ప్లాట్ఫామ్లో రిలీజ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఇన్ కేస్ ఆ కంటెంట్తో నేను మీ దగ్గరికి వచ్చాను, ఇప్పుడు నాకు అంటే ఎలాంటి రూల్స్ ఉంటాయి అంటే లైక్ అగ్రిమెంట్స్ కానివ్వచ్చు, ఎవ్రీథింగ్ అంటే స్టెప్స్ ఎలా ఉంటుంది? ఫస్ట్ స్టెప్ నుంచి నాకు కావాలి. సో యూ హ్యావ్ సమ్ కంటెంట్ రెడీ విత్ యూ? యా, ఇప్పుడు నా దగ్గర రెడీగా ఉంది. ఇప్పుడు నేను మీ దగ్గరికి ఇప్పుడు వచ్చాను, లైక్ ఇప్పుడు నా దగ్గర నేను ఒక వెబ్ సిరీస్ చేశాను, నాకు అంటే 10 ఎపిసోడ్స్ ఇలాగా ఎవ్రీ వీక్లీ 1 ఎపిసోడ్ నాకు రిలీజ్ అవుతూ ఉండాలి. సో ఇప్పుడు మీరు నాకు అంటే ఎలా ట్రీట్ చేస్తారు, అంటే అగ్రిమెంట్ ఎలా ఉంటుంది, రూల్స్ ఎలాంటివి చెప్తూ ఉంటారు? బేసికలీ వీ ఆస్క్ ఫర్ యువర్ టీజర్ ఫస్ట్. ఓకే, ఫస్ట్ నా టీజర్ చూస్తారు, సినాప్సిస్. ఓకే, అండ్ వీ విల్ ఆస్క్ హూ ఇస్ ది రైట్ పర్సన్ హూ హోల్డ్స్ ది రైట్స్. ఓకే, ఎవరు అనేది ఫస్ట్, దీనికి డైరెక్షన్, ప్రొడక్షన్, ప్రొడ్యూసర్ ఎవరు అనేది చెక్ చేస్తారు. సెకండ్ స్టెప్ and whoever are the main technicians, we will verify with them that have you been part of this film or the content or not. Enakal background verification lo yes, and then we will say producer tho paati inkevarkana rights unnaya leda check cheskuntam. Fourth step అయిపోయిన తర్వాత if it is meeting technically na QC process loki vellinappudu, then if it is meeting technically, then on the 5th stage we will say like payment wise we will talk. What is offered from OTT, what they get, what is this and all, and wait, if producer is satisfied, done, we will release it your movie in 10 days. 10 days లో రిలీజ్, 10 business days. ఓకే, అంటే ఎందుకు ఆ 10 days డ్యూరేషన్ కూడా పడుతుందంట? 10 business days డ్యూరేషన్ ఇప్పుడు కంపల్సరీ వెనకాల మనం సాఫ్ట్వేర్లో లోడ్ చేసుకోవాలి, అండ్ ఆ QCలో రన్ అవ్వాలి, ఆ OTT ప్లాట్ఫామ్స్లో మీకు ట్రాన్స్కోడ్ అవ్వాలి. ఇదంతా టెక్నికల్ డిలే తప్ప ఇంకా మాన్యువల్గా ఏమీ ఇన్వాల్వ్ అయ్యి ఉన్నది ఏం లేదు. ఓకే, ఇప్పుడు చాలా OTT ప్లాట్ఫామ్స్ వచ్చేసాయి, లైక్ ఎయిర్టెల్ అనుకోవచ్చు, MX ప్లేయర్ అనుకోవచ్చు, లేదు అంటే అమెజాన్, నెట్ఫ్లిక్స్ అండ్ ఆహా. సో ఇలా లాట్ ఆఫ్ OTTs, ETTs అన్ని నెంబర్ ఆఫ్ వచ్చేసాయి. సో వీటికి ఏంటంటే పర్టికులర్గా మనం ఒక కంటెంట్ని ఇచ్చేటప్పుడు ఈ డ్యూరేషన్ ఏదైతే పడుతుందో అది తర్వాత పోస్టింగ్ అయిపోయిన తర్వాత అలానే ఉంటుందా, మళ్ళీ ఏమైనా చేంజెస్ చేయడం కానీ, లేదు అంటే రిమూవ్ చేయడం కానీ అలాంటివి ఏమైనా ఉంటుంది, ఇంకా లైఫ్ టైం అలానే అదే ప్లాట్ఫామ్లో ఉండిపోతుంది అంటారు? Until unless the content owner wants to remove it from the respective OTTs, okay, the content will be up there. ఓకే, అంతవరకు ఉంటుంది. సో దానికి ఏమైనా అగ్రిమెంట్స్ ఉంటాయంటారు? Of course. ఓకే, సో అలానే ఇంకోటి ఏంటంటే ఇది చేయొచ్చు ప్రమోషనల్ వర్క్ వచ్చేసేటప్పటికి. ఇప్పుడు నేను ఒక ఫిలిం చేశాను, దానికి ప్రమోషన్స్ కావాలి అంటే మాకు మేమే ప్రమోషన్స్ చేసుకోవాలంటారా, లేదు అంటే ఆ సపోర్ట్ కూడా ఏమైనా ఇస్తుందా OTT? Dually we will do it అండి. From producer side whatever the promotions you wanted you can do it. ఇప్పుడు మనం రీసెంట్గా నేను అన్నపూర్ణం గారు మనోడని చేశాను, ఇట్ ఈస్ వెరీ హ్యూజ్ సక్సెస్ ఇన్ ఓవర్సీస్.
అది ప్రొడ్యూసర్స్ చేశారా లేకపోతే ప్రొడ్యూసర్స్ చేశారు అండ్ ఆల్సో వీ విల్ బీ పార్ట్ ఆఫ్ ఇట్ ఆల్సో ఇన్ ద సేమ్ వే ఈస్ట్ వెస్ట్ ఎంటర్టైనర్స్. ఓకే, అలా కూడా ఉంటుంది. అట్లా కూడా ఉంటుంది. డ్యూయల్ బేసిస్ హౌ వీ డిస్కస్ అండ్ ఆల్ దిస్ థింగ్స్. ఇప్పుడు హంగామా ఎయిర్టెల్ ఎంఎక్స్ వచ్చేసింది అనుకోండి, దే దెమ్సెల్వ్స్ విల్ ప్రమోట్. మూవీ ఎప్పుడైతే రిలీజ్ అవబోతుందో ఒక 2 days 3 days ముందు నుంచి డాష్ బోర్డ్లో ట్రైలర్ రిలీజ్ చేసి ఎంఎక్స్లో దే విల్ ప్రమోట్ ఇట్ అండ్ దే విల్ సెండ్ ఇట్ ఫర్ రికమెండేషన్స్. సబ్స్క్రిప్షన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి న్యూస్ లెటర్స్ ఇవన్నీ పంపిస్తుంటారు, పుష్ నోటిఫికేషన్స్ మీరు చెప్పే ఎయిర్టెల్లో కానీ వోడాఫోన్లో కానీ. ఈవెన్ ఫ్రమ్ ఓటీటీ సైడ్ దే విల్ పుష్ ఇట్ అండి, బికాస్ ద కంటెంట్ రోజుకి చాలా కంటెంట్స్ అప్లోడ్ అవుతూ ఉంటాయి. ఆ జానర్లో ఈ కంటెంట్ కొత్తది అయిందని యూజర్కి లేకపోతే ఆ వ్యూవర్కి తెలియకపోతే వీళ్ళకి కూడా ఎక్కడి నుంచి వస్తుంది రెవెన్యూ? ఓటీటీ వాళ్ళకి కూడా ఏదో ఊరికే ఇలా పెట్టడం పోయింది అనే దానికంటే కూడా ఇట్స్ లైక్ దే హ్యావ్ టు ఆల్సో డూ సమ్ కైండ్ ఆఫ్ అండ్ మార్కెటింగ్ స్ట్రాటజీస్ అండ్ ఆల్. అఫ్ కోర్స్ దే డూ ఇట్. ఓకే, సో అంటే లైక్ స్మాల్ కంటెంట్ నుంచి బిగ్ కంటెంట్ అంటే 10,000 ప్రాజెక్ట్ నుంచి 1 crore ప్రాజెక్ట్ వరకు ఎవ్రీథింగ్ తీసుకుంటారా మీరు? అఫ్ కోర్స్ అండి, కానీ మేమైతే అబోవ్ 3 crores దానికి పోవట్లేదు. ఓకే, ఓన్లీ వీ వాంట్ టు డీల్ విత్ స్మాల్ ప్రొడక్షన్ హౌసెస్ అండ్ ఆల్. ఓన్లీ 3 crores బడ్జెట్ బిలోనే చేస్తాం. అంటే ఎందుకంటారు బిలో 3 crores చేయడానికి అబోవ్ 3 crores చేయకపోవడానికి రీజన్స్ ఏమైనా ఉన్నాయా? అలా ఏం లేదు. అబోవ్ దానికి దే విల్ ఫైండ్ ఎ వే అండి పక్కాగా. థియేట్రికల్గా కానీ శాటిలైట్గా కానీ డిజిటల్ రైట్స్కి కానీ దేనికో దానికి దే విల్ డెఫినెట్లీ హ్యావ్ ఎ పాత్. ఓకే, 3 crores కింద ఉన్న వాళ్ళకో లేకపోతే ఐ కెన్ సే ఇట్ అస్ అన్ 1 crore లోపల కూడా ఉన్న వాళ్ళకి ఆల్రెడీ కొన్ని ఇష్యూస్లో ఉంటాయి. థియేటర్ దొరకలేకో ఆ టైంలో రిలీజ్ చేసుకోవడానికి వాళ్ళు ఒక డేట్ అనుకుంటారు, లేకపోతే వాళ్ళ కమిట్మెంట్ ఏదో మిస్ అయ్యో చాలా ఇష్యూస్లో ఉండుంటాయి. అండ్ డిజిటల్గా కూడా సరైన గైడెన్స్ లేక ఇదంతా వాళ్ళ దగ్గర ఉంచేసుకుంటారు ఇదంతా. అలాంటి వాళ్ళకి అట్లీస్ట్ వీ అంటే ఈస్ట్ వెస్ట్ వాంట్ టు బీ యాజ్ అన్ బ్యారియర్ అండ్ అ వాల్ that their movie can be projected on the screens. ఓకే, సో మీ దగ్గరకు వచ్చే కేసెస్లో లాట్ ఆఫ్ పీపుల్ మిమ్మల్ని అప్రోచ్ అయ్యి ఉంటారు, ఎన్నో కంటెంట్స్ చూసుంటారు, ఎంతోమంది డైరెక్టర్స్ ప్రొడ్యూసర్స్ని చూసే ఉంటారు. సో అంత మంచి కంటెంట్ని కూడా రిలీజ్ చేసుకునే వాళ్ళు చాలామంది ఉంటారు. సో అలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేసి వచ్చేవాళ్ళు అరే ఇంత మంచి కంటెంట్ని ఎందుకు ఇలా ఇప్పటి వరకు నెగ్లిజెన్సీ చేశారు అని అనిపించే మూమెంట్స్ ఏమైనా ఉన్నాయా? చాలా ఉంటాయండి. ఓకే, సో అంటే ఎలాంటివి జస్ట్ ఎగ్జాంపుల్ మాకు ప్రాజెక్ట్ నేమ్ రివీల్ చేయకపోయినా పర్వాలేదు. ఇప్పుడు ఒక ప్రాజెక్ట్ చేశాను నేను, ఇట్స్ లాస్ట్ వీక్ రిలీజ్ చేసేసాం మేము. 3 years లోపల నుంచి ఆయన ఇంట్లో ఉందండి సినిమా. ఓకే, 3 years ఆయన ఆల్రెడీ ఒక సినిమా చేశారు. 8 years నుంచి ఆ సినిమా ఇంట్లో ఉందండి. అయ్యో, అంటే 2 సినిమాలు క్లబ్ టుగెదర్ 8 years నుంచి ఆయన ఇంట్లో ఉన్నాయి సినిమా. హీ హస్ స్పెండ్ సమ్ ఎక్స్ అమౌంట్ టెక్నికల్గా పరంగా అన్ని విధాలుగా హీ సాటిస్ఫైడ్ ఇట్. థియేటర్లో దొరక సినిమా ఎలా బయటికి రావాలో తెలీదు. మిడిల్ మ్యాన్ వాళ్ళు చాలామంది తినేశారు, దీంట్లో రిలీజ్ చేస్తాం దాంట్లో రిలీజ్ చేస్తాం. మంచి సబ్జెక్ట్, కాస్టింగ్ వదిలేసాం, కంటెంట్ బాగుంది, కాస్టింగ్ అప్పటికప్పుడు నోన్ ఫేసెస్ అండ్ ఆల్. బట్ ప్రౌడ్లీ వీ కెన్ సే ఈస్ట్ వెస్ట్ ఎంటర్టైనర్స్ ఆ 2 సినిమాలు అన్ని 5 OTT ప్లాట్ఫామ్స్లో రిలీజ్ చేసాం. ప్రొడ్యూసర్ ఈజ్ నౌ హ్యాపీ అండ్ ఎక్స్ట్రీమ్లీ డిలైటెడ్. ఓకే, సో మొత్తానికైతే అలా ఉండిన వాటికి కూడా వాళ్ళకి ప్లాట్ఫామ్ ఎలా అనేది తెలియక ఉండిపోయి ఉంటారు. ఎస్, సూపర్. సో దీనికి ఏంటంటే కొన్ని సెన్సార్స్ అనేవి మనకి శాటిలైట్ పర్మిషన్స్ అనేవి ఇవ్వరు, బట్ ఓటీటీకి సెన్సార్తో పర్మిషన్ లేదు. ఎందుకంటారు? అంటే ఇట్స్ అ ప్లాట్ఫామ్, ఇట్స్ అ ఫ్రీబీ ప్లాట్ఫామ్. వై సెన్సార్? బేసికల్గా మనకి ఇక్కడ కల్చరల్ డిఫరెన్స్ వల్ల సెన్సార్ అనేది ఉంది తప్ప, ఇంకా మీరు బయట ఫిలిమ్స్లో లేకపోతే వేరే కంట్రీస్లో ఇఫ్ యూ సీ ఇన్ అండ్ యూరోపియన్ కల్చర్స్ అండ్ నార్త్ ఈస్ట్ కల్చర్స్ అండ్ ఆల్ దేర్ ఆర్ నో సెన్సార్ ఫర్ ద ఫిలిమ్స్. ఇక్కడ కూడా కావాలని ఏదో కమర్షియల్ పర్పస్గా పెట్టేది ఏం లేదు. ఇట్స్ ఆల్ ఇఫ్ ద స్టోరీ డిమాండ్స్ ద డైరెక్టర్ వాంట్స్ టు డూ దట్. మైట్ బి బికాస్ ఆఫ్ ద కల్చరల్ డిఫరెన్స్ ఐ థింక్ దేర్ ఇస్ అన్ ఇష్యూ ఆన్ ద బిగ్ స్క్రీన్ అండ్ ఆల్. బట్ ఇంకా ఇక్కడ కూడా నాకు తెలిసి ఓటీటీ వల్ల ఫిల్మ్ మేకర్ హీ ఈజ్ 100% సాటిస్ఫైడ్ అండి. బికాస్ ఆ సీన్ ఏది కావాలో లేకపోతే ఆ మూమెంట్లో ఏది ఫీల్ అవుతున్నాడో అతని మైండ్లో డెఫినెట్గా ఆ సీన్ అతను చేయగలుగుతున్నాడు విత్ ఫ్రీ హ్యాండ్. చేయగలిగి బయటకు వచ్చేసి చాలా సక్సెస్ఫుల్ అయిపోయినాయి కాబట్టి బాగుంది. నిజంగానే థియేటర్లో కూడా అలా ఫ్రీ హ్యాండ్ లేకుండా కొన్ని ఇష్యూస్ ఉన్న మూవీస్కి ఎప్పుడు ఇష్యూస్ ఉన్నాయి. అదే మీరు ఓటీటీకి వచ్చేసరికి మరి మొత్తం కల్చరల్ డిఫరెన్స్ ఇవన్నీ పక్కన పెట్టేసి వదిలేసారు ఫ్రీబీ లాగా. బట్ స్టిల్ ద మూవీస్ ఆర్ గోయింగ్ వెల్, రైట్?
ఓకే Audience has accepted, right? That means the maturity and the thinking and the thoughts of audience have changed. ఓకే సో ఎలాంటి కంటెంట్ని అంటే లైక్ ఓటీటీ ప్లాట్ఫామ్స్ అన్నీ తీసుకుంటుంది లైక్ 5 minutes కంటెంట్ దగ్గర నుంచి ఒక ఫిలిం వరకు 2.5 hours ఫిలిం వరకు సో ఎలాంటి టెక్నికల్ ఇష్యూస్ వల్ల కొన్ని యాక్సెప్ట్ చేయని ఉంటాయి ఓటీటీ ప్లాట్ఫామ్స్ కూడా Depends upon the quality. క్వాలిటీ అంటే ఎలా ఉండాలంటారు క్వాలిటీ అంటే ఇక్కడ మీకు వచ్చేసేసరికి కొన్ని కెమెరా స్పెసిఫికేషన్స్ ఉంటాయి, ఓకే లెన్సెస్ కానీ ఇదంతా, క్వాలిటీ అవుట్పుట్ కానీ ఇదంతా. ఎందుకంటే కొన్ని సినిమాలు ఎలా ఉంటాయంటే ఫస్ట్ హాఫ్ వరకు అప్పుడున్న మంచి కెమెరాతో చూసి ఉండొచ్చు, సెకండ్ హాఫ్ తర్వాత తనకి బడ్జెట్ లేకపోతే ఏదో పక్కన పెట్టేసి తర్వాత 2-3 years తర్వాత ప్యాచ్ చేసినప్పుడు ఇది అది మిస్ మ్యాచ్ అవుతూ ఉంటుంది, లేకపోతే దాని అవుట్పుట్ డిఫరెంట్గా ఉంటుంది. అలాంటప్పుడు దెర్ విల్ బి ఎన్ ఇష్యూస్. అంతే క్వాలిటీ అంటే. ఓకే అంటే ఎలాంటి ఫిలిమ్స్ తెలుగు, తమిళ్, మలయాళీ, కన్నడ ఎన్ని లాంగ్వేజ్ తీసుకుంటారు? అఫ్ కోర్స్ ఐఎమ్ డూయింగ్ నేపాలీ మూవీస్ ఆల్సో. అచ్చా ఫ్రెంచ్ మూవీస్ చేస్తాను మేము, స్పానిష్ మూవీస్ అండ్ ఆల్, irrespective of language, irrespective of place, irrespective of country, whatever it is. Anything. బాగుందండి, కంప్లీట్ ఫుల్ మీల్స్ ఉన్నాయి మీ దగ్గర. ఏదో ఒకటి దొరికి ఒకటి దొరకకుండా లేదు, ఎవ్రీథింగ్ ఉన్నాయి మీ దగ్గర. That's what we are there to support film makers and that's all. సో టెక్నికల్గా చెప్పారు కదా లైక్ కెమెరా క్వాలిటీ అనేది ఇప్పుడు చాలామంది ఐఫోన్తో కూడా తీసేస్తున్నారు. సో అలాంటివి ఏమైనా యాక్సెప్ట్ చేస్తున్నారా మీరు? అది తెలిసిపోతుందండి మనకి. వెన్ ఇట్ కమ్స్ టు ద అవుట్పుట్ వి విల్ కమ్ టు నో హౌ ఇట్ ఈస్ షార్ట్ అండ్ ఆల్ దీస్ థింగ్స్. అండ్ ఐఫోన్తో తీసిన సినిమాని కూడా ఓటీటీలోకి ఎక్కించామంటే ఇంక ఓటీటీలో ఉండవు కానీ కొంతమంది చేస్తారేమో, అంతా తెలియదు. అగైన్ ఇట్ డిపెండ్స్. ఇప్పుడు రికార్డింగ్ ఏదైనా ఓకే, ఇప్పుడు పెద్ద పెద్ద పేర్లు ఉన్నాయి, రెడ్ కెమెరా అని లేకపోతే డ్రాగన్ ఏదో ఎపిక్ ఏదో అంటూ ఉంటుంది, నాకు తెలియదు అంత టెక్నికల్గా. దాంట్లో తీసిన సినిమాలు కూడా కొన్ని ఓటీటీల్లోకి రాకుండా ఉన్నాయి, టెక్నికల్గా ఫెయిల్ అయ్యి ఉన్నాయి. ఐఎమ్ టాకింగ్ అబౌట్ ద అవుట్పుట్. ఓకే కెమెరా తీసింది విధానం కంటే కూడా హౌ ద టెక్నీషియన్ హెస్ బ్రాడ్ దట్ కంటెంట్ విత్ అన్ ఫైనల్ అవుట్పుట్. ఎడిటింగ్ కానీ, డిఏ కానీ, ఆర్ఆర్ కానీ ఏంటి ఇదంతా, దాన్ని బట్టి వీ విల్ గేజ్ ద మూవీ. ఐఫోన్ ఏంటండి, మామూలు ఏ ఫోన్లో అయినా తీసివ్వండి, డిఎస్ఎల్ఆర్లో చేయండి, దేంట్లోనే చేయండి, అవుట్పుట్ రెడ్ దానికంటే కూడా 4K 6Kలో ఇచ్చారనుకోండి, టెక్నికల్గా మ్యాచ్ అయినప్పుడు డెఫినెట్గా తీసుకుంటారు, కంటెంట్ బాగుంటాయి. కంటెంట్ బాగుందండి, సూపర్. సో అంటే మీకు తెలిసిన కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి అంటే యాక్చువల్గా మాకు తెలియని కొన్ని ఉంటాయి. ఓటీటీ ప్లాట్ఫామ్లో ఆల్మోస్ట్ ఇలా అయితేనే మేము చేయగలుగుతాం, మేము చేస్తాం అని చెప్పాలి అంటే పీపుల్కి ఎంతోమంది ఫిలిమ్స్ చేసే ప్యాషన్స్ ఎంతో పీపుల్ ఉన్నారు మన దగ్గర, మన సొసైటీలో. సో అలాంటి వాళ్ళందరికీ మీరు ఏం చెప్తారు? అంటే ఎలా రమ్మంటారు మీ దగ్గర? మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి అంటే ఎలాంటి క్వాలిటీస్ కానీ టెక్నికల్ పరంగా కానీ ఎలా ఉంటే మీరు ఓటీటీ ప్లాట్ఫామ్కి ఎలా రిసీవ్ చేసుకుంటారు అనేది మా వ్యూవర్స్ కోసం. యాజ్ సింపుల్ యాజ్ ఇట్. 4K అవుట్పుట్తో మంచి కంటెంట్తో ఎటువంటి డ్యూరేషన్ అయినా పర్లేదు. సెర్చ్ ఫర్ రాజీవ్ ఈస్ట్ వెస్ట్ గూగుల్, యూ విల్ గెట్ మై వెబ్సైట్. లేకపోతే వీళ్ళ టీవీ ఛానల్లోనే మీరు యూట్యూబ్లోనే కొట్టండి, వీళ్ళని కన్సల్ట్ చేస్తే వాళ్ళు నా కాంటాక్ట్ నెంబర్ ఇస్తారు. వెరీ సూన్ వీఆర్ కమింగ్ అప్ విత్ అన్ క్రియేటివ్ ఐడియా వేర్ యూ కెన్ గెట్ ఇన్ టచ్ డైరెక్ట్లీ విత్ మీ, నో మిడిల్ మ్యాన్స్, నథింగ్. వీఆర్ కమింగ్ అప్, వీఆర్ ప్లానింగ్ అండి. మంచి కంటెంట్, క్వాలిటీ ఉన్న కంటెంట్, 4K అవుట్పుట్ ఉంటే చాలు. ఐ విల్ రిలీజ్ యువర్ కంటెంట్ ఇన్ ఆల్ ది ఓటీటీస్. ఇట్స్ అన్ ఓపెన్ ఛాలెంజ్. సూపర్ అండి, చూసారు కదా రాజీవ్ గారు ఏం చెప్తున్నారంటే మంచి 4K క్వాలిటీ, మంచి టెక్నికల్గా కంటెంట్ పర్ఫెక్ట్గా ఉంటే కనుక ఏ ఓటీటీ ప్లాట్ఫామ్లో అయినా సరే మేము రిలీజ్ చేయడానికి మేము రెడీగా ఉన్నాం. ఎలాంటి మీడియేటర్స్ ఎలాంటి వాటితో సంబంధం లేదు, డైరెక్ట్గా నన్ను అప్రోచ్ అవ్వచ్చు మా వెబ్సైట్లో, లేదు అంటే మా మిర్రర్ టీవీని అప్రోచ్ అయినా సరే మేము డైరెక్ట్ అప్రోచ్ చేయడం కూడా జరుగుతుంది. సో ఓపెన్గా నేను ఛాలెంజ్ చేసి చెప్తున్నాను, మంచి కంటెంట్ ఉంటే అది డ్యూరేషన్తో సంబంధం లేకుండా బెస్ట్ అవుట్పుట్ ఇస్తే ఏ కంటెంట్ అయినా సరే మేము చాలా చక్కగా అనుకున్న విధంగా రిలీజ్ చేయడానికి మేము రెడీగా ఉన్నామంటున్నారు. అంతే కదా సార్? కరెక్ట్గానే చెప్పానా? రైట్ అండి, బాగా మగప్ చేశారు, ఈజీ ఫాస్ట్గానే. సో ఇంకా అంటే లైక్ టెక్నికల్ పరంగా చెప్పేశారు, మిమ్మల్ని ఎలా అప్రోచ్ అవ్వాలి అనేది చెప్పేశారు. సో పేమెంట్ డ్యూరేషన్ అంటే పేమెంట్ అది కూడా మీరు ఆల్రెడీ చెప్పారు. సో పేమెంట్ అనేటప్పటికి అందరికీ కొన్ని డౌట్స్ ఉంటాయి సార్. ఇప్పుడు మేము ఒక ఓటీటీకి ఇస్తున్నాము, లైక్ అమెజాన్కి ఇస్తున్నాం ఎగ్జాంపుల్. అమెజాన్ వాళ్ళు ఏం చేస్తారంటే ముందు పేమెంట్ ఇయ్యరు, ఆఫ్టర్స్ ఎంతమంది వ్యూవర్షిప్ వచ్చింది దాన్ని బేస్ చేసుకొని ఇస్తారు. నెట్ఫ్లిక్స్ అనేది కొన్ని మూవీస్కి కొన్ని వాటికి ముందు పేమెంట్స్ చేసేస్తారు, ఆ తర్వాత ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటాయంటారా? ఆల్ దోస్ ఆర్ లీడింగ్ కంపెనీస్ అండ్ ఇట్స్ అన్ వెరిఫైడ్ కార్పొరేట్స్.
ఇష్యూస్ విల్ బీ నాట్ దేర్ అండ్ వాళ్ళ పేమెంట్స్ నుంచి మోడ్లో ఇదంతా హ్యాపీగానే ఉంటుంది. అదే పేమెంట్ మోడ్ ఇష్యూస్ ఉంటే ఒకళ్ళు కాకపోయినా ఇద్దరు కాకపోయినా ముగ్గురు కాకపోయినా 10th person అయినా విల్ స్ట్రైక్ బ్యాక్, రైట్? అదే ఉండుంటే ఈ పార్టీకి ఎక్కడో చోట ఇష్యూ ఉండేది. ఆ ఇష్యూ అయితే ఉండదు. ఫైనల్ క్వశ్చన్ రాజీవ్ గారు, మీరు ఎలాంటి ఓటీటీ ప్లాట్ఫామ్స్లో రిలీజ్ చేస్తారు? అంటే మీ దగ్గర ఎన్ని ఓటీటీ ప్లాట్ఫామ్స్ ఉన్నాయంట? అమెజాన్ ఓకే, గ్లోబల్గా. ఇండియాలోకి వచ్చేసరికి హంగామా, ఎయిర్టెల్, ఎంఎక్స్, వోడాఫోన్. ఇంటర్నేషనల్ వచ్చేసరి హాట్స్టార్, నెట్ఫ్లిక్స్. హాట్స్టార్, నెట్ఫ్లిక్స్. సూపర్ అండి, అన్నీ ఉన్నాయి, మనకు కావాల్సినవి అన్నీ ఉన్నాయి. ఇంటర్నేషనల్ చూడాలి అనుకుంటే హాట్స్టార్ ఉంది, నెట్ఫ్లిక్స్ ఉంది. అదే ఇక్కడ లోకల్ చూడాలి అనుకుంటే వోడాఫోన్ ఉంది, ఎంఎక్స్ ప్లేయర్ ఉంది, అమెజాన్ ఉంది. ఆహా కూడా ఉందా? ఆహా లేదు, ఇంకా ఎయిర్టెల్, వోడాఫోన్ ఐడియా, అమెజాన్, ఎంఎక్స్. సూపర్ అండి, మొత్తానికైతే అన్నీ దొరికేస్తున్నాయి మాకు. ఆహా కూడా తీసుకునే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయంటారా? అంటే ఆహా వెండర్షిప్ దాంట్లో లేనట్టుంది. దే ఆర్ ప్రొక్యూరింగ్ డైరెక్ట్లీ. And one more thing, taking your channel, I just wanted to say to the filmmakers, ఇప్పుడు ఓవర్సీస్లో థియేటర్స్ లేవు. ఎస్. అండ్ ఒక ఫిల్మ్ మేకర్కో ప్రొడ్యూసర్కో సినిమా అనేది గ్లోబల్గా రిలీజ్ అవ్వాలి. సో ఈస్ట్ వెస్ట్ ఎంటర్టైనర్స్ మీరు ఇక్కడ ఇండియాలో రిలీజ్ చేసినప్పుడు ప్యారలల్గా అదే టైంలో ఓవర్సీస్లో థియేటర్స్ లేని లోటు మేము మీ సినిమాని అమెజాన్లో అదే డేట్న ఓవర్సీస్ ఆడియన్స్కి అవైలబుల్గా మేము చేస్తాం. వావ్, ఎంతోమంది ఫిల్మ్ మేకర్స్కి, డైరెక్టర్స్కి, ప్రొడ్యూసర్స్కి ఒక మంచి ఎనర్జీ వస్తుంది ఐ థింక్ ఈ వర్డ్ చూసిన తర్వాత. సో తప్పకుండా రాజీవ్ గారు, నిజంగా మా ఫిలిం ప్యాషన్ ఉన్న ప్రతి ఒక్క డైరెక్టర్కి, ప్రతి ఒక్క ప్రొడ్యూసర్కి ముఖ్యంగా అండ్ కాస్టింగ్ ఎవరైతే ప్యాషన్తో చేస్తారో వాళ్ళందరికీ ఒక మంచి సపోర్ట్ని ఇస్తున్నారు. సో ఆ సపోర్ట్ అనేది మా వాళ్ళకి ఎప్పుడు కూడా మీరు ఇలానే చేస్తూ ఉండాలి. ఇంకా మంచి మంచి వాళ్ళు అవుట్పుట్ తీసుకొని మంచి కంటెంట్స్ 100% మీ దగ్గరికి వస్తారు. అవన్నీ సక్సెస్ చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా మా వాళ్ళ తరపు నుంచి అయితే మేము కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్ అండ్ నైస్ టాకింగ్ టు యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ ఇన్వైటింగ్ మీ ఫర్ మిర్రర్ టీవీ. Thank you. Hi, this is Navdeep and please subscribe to Mirror TV. Thank you. Hi everyone, please subscribe to Mirrors. Hi guys, please subscribe Mirror TV. Hi, this is Pradeep Machraju. Please subscribe to Mirror TV. And please do subscribe to Mirror TV. Hi, this is Noorun Sharif. I wish you all Mirror TV viewers subscribe to Mirror TV.